కని విని ఎరుగని విజయం. కూటమి దెబ్బకు బెంబేలెత్తిపోయిన ఫ్యాన్. కని విని ఎరుగని విజయాన్ని కైవసం చేసుకున్న కూటమి నాయకులు. వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం. కనీసం ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోలేకపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కాగలిగింది. కూటమి విజయానికి గల కారణాలని ఈ వీడియోలో మనం విశ్లేషణ చేద్దాం. ప్రధానంగా కూటమి ప్రస్తావన వచ్చినప్పుడు మెయిన్ ఆఫ్ ది సీరియస్, అందులో అవాస్తవం లేదనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతోనే కూటమి ఏర్పాటు సాధ్యమైంది. దానికి తోడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీ, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఉండి ఢిల్లీ పెద్దలతో జరిపిన మంతనాలు కూడా కూటమికి ప్రధానంగా కలిసి వచ్చాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరి, తెలుగుదేశ కుటుంబ సభ్యురాలైన పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చాయి బీజేపీతో జతకట్టడానికి. స్వతహాగా ఓట్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకునే చంద్రబాబు ఈసారి తన శైలికి విభిన్నంగా ఆలోచించారు. కావాల్సింది ఓట్ పర్సంటేజ్, ఓట్ షేర్ కాదు. ఎన్నికల విధానాన్ని, ఎన్నికల సరళిని సరిగ్గా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద ఉన్న ఈ వ్యతిరేకతకి బూత్ దగ్గరకు వచ్చిన వాడు చక్కగా ఓటు వేయగలిగితే సరిపోతుంది. తన ఓటు హక్కును తాను స్వతంత్రంగా వినియోగించుకోగలిగితే కూటమి విజయం అనివార్యం అన్నట్టు ఆలోచన చేశారు. దానికి తగ్గట్టుగానే 100 కంటే తక్కువ ఓట్లు 2019లో కైవసం చేసుకున్న బీజేపీని వెంట పెట్టుకున్నారు చంద్రబాబు. దానికి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ పనితీరును ఆహ్వానించాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 22 మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ బాస్ డిఐజీని రఘునాథరెడ్డిని అస్సాం పంపించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మార్చడం, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బృందాలని, మిలిటెంట్కి సంబంధించిన బృందాలని కంట్రోల్ రూమ్స్ దగ్గర ఏర్పాటు చేసిన విధానం, ఎమర్జెన్సీ ప్రాంతాలుగా గుర్తించిన చోట పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కూటమికి కలిసొచ్చిన అంశాలు. ఎప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించే చంద్రబాబు ఈసారి దానికి భిన్నంగా ఆలోచన చేశారు. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతేనే ఎలక్షన్ మేనేజ్మెంట్ గురించి ఆలోచన చేయాలి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. పైగా కూటమి గతంలో 40% తెలుగుదేశం ఓట్ షేర్ అలాగే ఉంది. జనసేనకు వచ్చిన 7% ఓట్ షేర్ కూడా మనకు యాడ్ అవుతుంది. 47% ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం కైవసం చేసుకోగలిగితే సరిపోతుంది. ఈ 47% ఓటింగ్ యథేచ్ఛగా బూత్ దగ్గరికి వెళ్ళి వేయగలిగితే కూటమి విజయం అసాధ్యమని భావించారు. అదేవిధంగానే బీజేపీకి అడిగిన వెంటనే 6 ఎంపీ స్థానాలకు ఒప్పుకున్నారు చంద్రబాబు. అదేవిధంగా 10 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి ఇవ్వడం అంటే ఆషే వ్యవహారం కాదు. ఎందుకంటే తెలంగాణ లాంటి ప్రాంతంలోనే 10 సీట్లు గెలవడానికి నానా తంటాలు పడింది బీజేపీ. అయితే ఆంధ్రాలో మాత్రం 10కి 8 స్థానాలు గెలుచుకొని బీజేపీ సంచలనం సృష్టించింది. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనుకున్నప్పటికీ ఆ వ్యతిరేకత ప్రభావం ఎన్నికల్లో పడలేదు. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కంటే అధికార వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువ అనిపించింది. అయితే ఈ కూటమికి మూల కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేతగా 2022 ఇప్పటంలో పెట్టిన ఆవిర్భావ సభలో మొదటిసారి ప్రకటించారు జనసేనాని. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నాకున్న సంబంధాల గురించి మీకు తెలియదు. ఇది రాజకీయ సంబంధాన్ని మించింది. మోడీ గారు, అమిత్ షా గారు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. మరి రాష్ట్రంలో మరే నాయకుడికి లేని సాంత్వన వాళ్ళ దగ్గర నాకుంది. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినప్పుడు వాళ్ళ వాత్సల్యం నన్ను అబ్బురపరిచింది, ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ పార్టీతో కలిసి వెళితేనే కూటమి విజయం సాధిస్తుంది. బీజేపీని ఒప్పించే బాధ్యత నాది అంటూ ఓపెన్గా ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటం 2022
పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయమన్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు, అప్పటి ప్రభుత్వ ఓటును కూడా చీల్చేశారు పవన్ కళ్యాణ్ వ్యూహం ద్వారా. నిజానికి వ్యూహాలు రచించడంలో చంద్రబాబుది అందివేసిన చేయిగా చెబుతుంటారు. కానీ ఈసారి చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని అనుసరించాల్సి వచ్చింది. ఒకానొక దశలో, అంటే చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జగన్ వెనకల బీజేపీనే ఉంది, బీజేపీ లేకుంటే జగన్ ఇలాంటి సాహసానికి పూనుకోడు అంటూ దేశంలోని రాజకీయ ప్రముఖులంతా ప్రచారం చేశారు. నేషనల్ మీడియా సైతం అదే విషయాన్ని ప్రచురించింది. కానీ పవన్ కళ్యాణ్ వాటంటే పక్కన పెట్టేశాడు. చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే అదే రోజు రాత్రి చంద్రబాబును కలవడానికి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే రాబోయే ప్రభుత్వ మార్పుకు నాంది పలికిందనుకోవడం ఆశ్చర్యమేమీ కాదు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముగ్గురితో కూడిన మీటింగ్ ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది. అయితే ఆ రోజు మాత్రం బీజేపీ కూటమిలో పార్టీ కాదన్నట్టుగానే ఉంది. బీజేపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. బీజేపీ వెన్నుదన్ను లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దుస్సాహసానికి ఒడికట్టడు అంటూ అనేక మంది ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన నమ్మకాన్ని ఎక్కడా కోల్పోలేదు. బీజేపీని ఒప్పించే బాధ్యత తనదిగా తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో కూర్చొని ఉన్న రఘురామ కృష్ణంరాజు కూడా తన వంతు ప్రయత్నం తాను చేశారు. స్వతహాగా బీజేపీలో ఉన్న తెలుగుదేశం హార్డ్ కోర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్టానానికి ఇచ్చిన నివేదికలు సైతం తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళితేనే మనం స్థిరపడగలుగుతాం, ఆంధ్రాలో ఉనికిని కాపాడుకోగలుగుతాం అని చెప్పిన విధానం కూడా హైకమాండ్ను ఒప్పించడానికి కారణాలుగా నిలిచాయి. అయితే ఈ కూటమి రూపుదాల్చడానికి మాత్రం మార్చి నెల 2024 మార్చి నెల వరకు టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే మార్చి వరకు కూడా బీజేపీ కలుస్తుందా కలవదా అన్నట్టుగా చర్చలు జరిగాయి. అయితే మార్చిలో ఏర్పడ్డ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చాలా జాప్యం జరిగింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ కలవక ముందే 24 స్థానాలు కేటాయించడం జరిగింది. అయితే జనసేనకు 24 సీట్లు కేటాయించడం పట్ల వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసిన తీరుతెన్నులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి ప్రజలకి. ఎందుకంటే 24 స్థానాల 175 స్థానాలున్న రాష్ట్రంలో కేవలం 24 స్థానాలకు పరిమితమైందా జనసేన అని విమర్శలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వీటేటా పట్టించుకోలేదు. కనీసం జనసేన కేడర్ అంతా కూడా తక్కువలో తక్కువ అనుకున్న 40-45 స్థానాలు ఇవ్వడం జరుగుతుంది అని అనుకున్నారు. అయినప్పటికీ దానికి విరుద్ధంగా జరిగింది. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి విజయంలో పవన్దే కీలక పాత్ర అన్నది వాస్తవం. తాను తగ్గి కూటమిని నెగ్గించాడు. తర్వాత కూటమిలో భాగస్వామ్యం అయింది బీజేపీ భాగస్వామ్యం తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో 6 అసెంబ్లీ స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఇవ్వడం జరిగింది. 7 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జనసేనకి 4 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. అయితే బీజేపీ కలిసిన తర్వాత జనసేన 2 పార్లమెంట్ స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు. ఇచ్చిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలవగలిగితే అదే మన విజయం అని చెప్పుకొచ్చాడు కేడర్కి పవన్ ఇచ్చిన భరోసా అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం కేడర్ కార్యకర్తలు కూడా నిష్పక్షపాతంగా జనసేనకు ఓటేయడం జరిగింది. ఓట్ ట్రాన్స్ఫర్ కూటమిని ఒకానొక సందర్భంలో ఓటు ట్రాన్స్ఫర్ గురించి ఆంధ్ర రాష్ట్ర కూటమిని చూసి ఇండియా కూటమి నేర్చుకోవాలని ఇండియా టుడే, ఎన్డీటీవీ లాంటి ఛానల్లో కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును
ఎక్కడా చెల్లనివ్వకుండా కూటమే కైవసం చేసుకుంది. అయితే కూటమి ఏర్పడ్డ తర్వాత కేవలం 4 మాత్రమే బహిరంగ సభలు జరిగాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వానికి చెందిన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేవలం 4 మాత్రమే సభలు జరిగాయి. అదే 2014లో 10ల సంఖ్యలో సభల్ని నిర్వహించింది అప్పటి కూటమి. అయితే మొట్టమొదట కూటమి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కూటమి మొదటి బహిరంగ సభను చిలకలూరిపేట దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభలో మోడీ గారు ప్రసంగించిన విధానం కూడా ప్రజల్లో అనుమానాన్ని రేకెత్తించింది. ప్రతిపక్షానికి, అదే అధికార పక్షానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి భరోసానిచ్చినట్టుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కనీసం జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అయినా అనలేదు. షర్మిలానైనా విమర్శించారు కానీ జగన్ను మాత్రం విమర్శించలేదు. దాంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. కాకపోతే బీజేపీకి ఓట్ పర్సంటేజ్ అనేదే లేదు. ఓటు బ్యాంక్ లేని బీజేపీ, కేడర్ లేని బీజేపీ ఇక్కడ చేయగలిగేది ఏమీ లేదు. మోడీ గారి సహాయ సహకారాలు మనకు కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ వరకు ఉపయోగపడితే చాలు, బీజేపీని కూడా మనమే గెలిపించుకుంటాం అన్నట్టుగా భరోసానిచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే పీలేరు, కనిగిరి మధ్యలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాత్రం నరేంద్ర మోడీ అంతకు ముందు చేసిన ప్రసంగాలకు విభిన్నంగా చంద్రబాబును ఆలింగనం చేసుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం, అక్కడి నుంచి కూటమి మరో ఎత్తు ఎదిగిందని చెప్పుకోవాలి. ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే ఆ బహిరంగ సభ తర్వాత ప్రజల్లో విశ్వాసం నిండింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాకుండానే, ఎన్డీఏ భాగస్వామ్యం తీసుకోకుండానే ఎలక్షన్ చేశారు. ఈ కూటమి నిలబడుతుందా నిలబడదా అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. 2014లో ఎన్డీఏ కూటమి మొదట ఏర్పడింది, తర్వాత ఎలక్షన్ జరిగింది. అయితే 2024లో ఎన్డీఏ కూటమి, అప్పటి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఎన్డీఏతో ర్యాలీ అయ్యాయి, 1-2 మినహాయిస్తే. అయితే తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి చాలా కాలమైంది. మధ్యలో G20 సదస్సుకు మాత్రమే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఆ సభలో చంద్రబాబు, మోడీ గారు సుమారు 1 గంట సేపు చర్చించుకున్నట్టు, రాష్ట్ర రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి చర్చించుకున్నట్టు అప్పటి నేషనల్ మీడియా ప్రచారం చేసింది. అయితే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం కొట్టిపారేశారు. అయితే ఆ చర్చ దేనికోసం జరిగింది అన్నది మాత్రం తెలియలేదు. స్వతహాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత బయటకు వస్తానే మీడియా కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాడు. ప్రెస్ ముందుకు వచ్చి జరిగిన వివరాల గురించి చెప్పేవాడు. అయితే ఆ సమావేశం తర్వాత ప్రెస్ మీటింగ్ అరేంజ్ చేయలేదంటే ఆశ్చర్యం వేసింది. ప్రధానితో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడకపోవడం ఇదే ప్రథమంగా నిలిచింది. ఆ చర్చల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియలేదు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్డీఏలోకి ససేమిరా అన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సాక్షి ఛానల్ మాత్రం ఎన్డీఏలోకి చేరాలని తెలుగుదేశం పార్టీ ఉర్రూతలూగుతుంది అని ప్రచారం చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటిసారి ఎన్డీఏ సభ్యులతో కలిసి వారణాసిలో వాళ్లతో పాలు పంచుకుంది. నరేంద్ర మోడీ గారి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వెళ్ళారు. అయితే జనసేన మొదటి నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యంగానే ఉంది. ఎన్డీఏ పొత్తు మీద కూడా విమర్శలు చేశారు అధికార వైసీపీ పార్టీ నేతలు. జనసేన పార్టీ అక్కడ బీజేపీతో పొత్తులో ఉంటుంది, ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉంటుంది. కానీ టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండవు. ఇదెక్కడి పొత్తు, ఇదెక్కడి రాజకీయం అని విడ్డూరంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇదొక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గురించి ఏహ్యభావంగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవారు. అనేక బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరచడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఇంట్లోని
స్త్రీల గురించి కూడా మాట్లాడుతూ వచ్చేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ, పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడిగా, ప్యాకేజీ స్టార్గా, లీకేజీ స్టార్గా, పార్ట్ టైం పొలిటీషియన్గా అభివర్ణించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కానీ దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజలకు ఎక్కలేదు. మితి మీరి ఓ వ్యక్తిపై నిందలు వేస్తే ప్రజలు సైతం ఆహ్వానించరు అన్న విషయం ఈ ఎన్నికతో బట్టబయలైంది. కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవడు అన్నట్టుగా ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనకడుగు వేయకుండా అటు ఎన్డీఏతో ర్యాలీ అయ్యారు, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశంతో ర్యాలీ అయ్యారు. అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వారణాసిలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి వెళ్ళింది. అయితే చంద్రబాబు వ్యక్తిత్వం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సొంత మామని వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు మోడీని వెన్నుపోటు పొడవడం కన్ఫామ్ అంటూ ప్రచారం చేశారు. అయితే మోడీ మాత్రం ఎక్కడా ఈ విమర్శను కోట్ చేసి మాట్లాడిన సందర్భం లేదు. దీన్ని పాజిటివ్గా తీసుకున్నారా మోడీ గారు, నెగిటివ్గా తీసుకున్నారా అన్నది కూడా ప్రశ్నగా మారింది. అయితే చంద్రబాబు కూడా దీన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాలేదు. వెన్నుపోటు అనేది గత 30 ఏళ్లుగా వస్తూనే ఉంది. జనం ఎంతకాలం నమ్ముతారు, ఎంతకాలం విశ్వసిస్తారు అని కొట్టిపారేశారు తెలుగుదేశం కార్యకర్తలు. కనీసం యూట్యూబుల్లో కూడా ఈ విషయాలు ప్రచారం చేయలేదు. సోషల్ మీడియాలో అసలే ఈ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మరో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు జీవితంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం అన్నది అందరినీ అబ్బురపరిచింది. అయితే ఈ సంక్షేమ పథకాలలో 2 మాత్రం జనసేనకు సంబంధించినవి ఉన్నాయి. సూపర్ 6 అనే నినాదంతో చంద్రబాబు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే కొన్నింటి యథావిధిగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఎక్స్ట్రా మహిళలకు ఫ్రీ బస్, 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి లాంటివి, మెగా డిఎస్సి, సిపిఎస్కు పరిష్కార మార్గం లాంటివి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మాత్రం యథేచ్ఛగా ఉంచారు. అయితే అమ్మఒడికి ఇచ్చే డబ్బులను పెంపుదల చేస్తూ రైతు భరోసాకి ఇచ్చే డబ్బులను పెంపుదల చేస్తూ ప్రకటించారు అంతే. జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియాలో ఓ ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ప్రజలు నమ్మరు, అది మేనిఫెస్టోనా అంటూ విమర్శ చేశారు. అయితే గతంలో 3 సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా మేనిఫెస్టో అనేది కీలకం కాదు, చంద్రబాబే రాష్ట్రానికి అవసరం అన్నట్టుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు. అంతేకాని చంద్రబాబు మేనిఫెస్టో, చంద్రబాబు సంక్షేమం గురించి ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అభివృద్ధికి పెద్దపీట వేసే చంద్రబాబును సంక్షేమ శ్రామికుడిగా చూడడం ప్రజలు మానేశారు. అయితే మేనిఫెస్టో కూడా ఎక్కడ కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకునేదానికి లేదు. మేనిఫెస్టో కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అరాచకాలే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాయి. ప్రజలు తెలుగుదేశం మేనిఫెస్టోను పట్టించుకోలేదు, ఉమ్మడి మేనిఫెస్టోను పట్టించుకోలేదు, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ అరాచకాల నుంచి, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడమే ధ్యేయంగా ప్రజలు ఓటేసినట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణ హైటెక్ సిటీ, సైబరాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగులు యథేచ్ఛగా బయటకు వచ్చి ధర్నాలు చేశారు. అయితే ఈ ధర్నాల్ని అక్కడి కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మినిస్టర్ కె తారక రామారావు అలియాస్ కేటీఆర్ చాలా విడ్డూరంగా కొట్టిపారేశారు. ఈ బాబే కాదు, వాళ్ళ బాబు దిగొచ్చినా ఇక్కడ దీక్షలు ధర్నాలు చేయలేరు. దీక్షలు కావాలంటే వెళ్ళి మంగళగిరిలో చేసుకోండి, ధర్నాలు కావాలంటే వెళ్ళి అమరావతిలో చేసుకోండి, ఇదేమన్నా బాబు జాగీరా అన్నట్టు ప్రశ్నించారు. అయితే కేటీఆర్ మరిచారు ఓ విషయాన్ని. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం
ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు చేశారన్న విషయాన్ని మర్చిపోయారు కేటీఆర్. అదేవిధంగా ఇప్పటి ఖలిస్తా ఉద్యమం కెనడా లాంటి ప్రాంతాలలో ఊపందుకున్న విషయాన్ని మర్చిపోయారు కేటీఆర్. మర్చిపోయారా? అధికార మతంతో అలా మాట్లాడారా అన్నది కేటీఆర్కే తెలియాల్సిన విషయం. అయితే కేసీఆర్ 110 అంటూ ఊదరగొట్టారు. అయితే కేసీఆర్ మిత్రుడు, సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కడుగు ముందుకేసి 175 అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద తప్పు చేశారు. ఆ తప్పులో కేటీఆర్ కూడా భాగస్వాములుగా నిలిచారు. నిజానికి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావాల్సింది కాదు. తక్కువలో తక్కువన్నా తెలంగాణ ప్రాంతంలో హంగొచ్చి ఉండాల్సింది. కేవలం 3 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది అక్కడి రేవంత్ ప్రభుత్వం. అయితే అక్కడున్న తెలుగుదేశం కేడర్, మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం వాలంటీర్గా యునానిమస్గా వెళ్ళి ఓటేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత గాంధీ భవన్ వెళ్లకుండా ఎన్టీఆర్ భవన్కి వెళ్ళడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టులో పాలు పంచుకున్న కేటీఆర్, కేసీఆర్లు కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎక్కడ తలదాచుకుంటాడో కూడా తెలియని పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక మనం తెలుగుదేశం గెలుపుకు కారణాలు చూస్తే ముఖ్యంగా హిందూ ధర్మంపై, హిందూ దేవాలయాలపై, హిందుత్వంపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డేరింగ్ స్టెప్ జగన్ పరాజయ పాలవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 1, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం రోజే బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా మేము మేనిఫెస్టోని భావిస్తామన్నారు. రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర ప్రజలను కానీ భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా భావిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు. అంటే మేనిఫెస్టో చూసే గెలిచారు. ప్రతిసారి నన్ను మేనిఫెస్టో చూసే గెలిపిస్తారు, 30 ఏళ్ళు అధికారం నాదే అన్న కళల నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందని చెప్పుకోవాలి. హిందూ దేవాలయాలపై ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే కాళహస్తి, తిరుపతి వరకు అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి. నిధుల దుర్వినియోగం జరిగింది. టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు. ఏ ప్రశ్న అడిగినా, ప్రతిపక్షాలు ఏం ప్రశ్నించినా ఒకటే సమాధానం, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు? లోకేష్ బాబు నిజంగా చంద్రబాబుకే పుట్టాడా లేక మరెవరికైనా పుట్టారా? చంద్రబాబు పుట్టింటే రాజకీయంలో ఇలా తయారవుతాడా లోకేష్ అంటూ డి గ్రేడ్ లాంగ్వేజ్ను యూజ్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం. అయితే ఉత్తరాంధ్రలోని బలమైన జిల్లా విజయనగరం జిల్లాలో మానస ట్రస్ట్ మీద జరిగిన వేధింపులు అన్నీ ఇన్ని కావు. అశోక్ గజపతిరాజు లాంటి ఓ గొప్ప వ్యక్తిని మెడపట్టుకొని బయటకు గెంటాడు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే అడ్రస్ లేని ఓ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణే. ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ తాను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు వెల్లంపల్లి శ్రీనివాస్కి. అలాంటి వెల్లంపల్లి శ్రీనివాస్ దారుణానికి ఒడిగట్టాడు. అశోక్ గజపతిరాజుపై, మానస ట్రస్టుపై జరిగిన వేధింపులు, దానికి తగ్గ ఫలితం స్పష్టంగా కనిపించింది విజయనగరం జిల్లాలో. విజయనగరం గతంలో బొత్స హ్యాండ్ ఓవర్లో ఉండేది. అయితే అశోక్ గజపతిరాజు మాత్రం తన నియోజకవర్గానికి, తన పార్లమెంట్ సెగ్మెంట్కి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ ఈసారి దానికి విభిన్నంగా జరిగింది. అశోక్ గజపతిరాజు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు మాత్రం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి విజయం సాధించారు. ఆయన మానస ట్రస్టుపై జరిగిన దాడులకు ప్రతీకారం ప్రజలు విజయనగరం జిల్లాలో తీర్చుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. విజయనగరం జిల్లాని కూటమి క్లీన్ స్వీప్ చేసింది, ఉమ్మడి విజయనగరం జిల్లాని. రెండో కారణం రాజధాని. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 2014లో అమరావతికి శంకుస్థాపన చేసే ముందర
తక్కువైన 35,000 ఎకరాలు భూములు సేకరించండి, దానికి మేము మద్దతు ఇస్తామన్నారు. అన్న విధంగానే చంద్రబాబు 6 నెలల కాలంలో 35,000 ఎకరాల భూములు సేకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో కట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని ప్రచారం చేసేశారు. ఏపీ రాజధానిగా 3 ప్రాంతాలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి తన మనసులో ఉన్న మాటని బయటపెట్టేశారు. వైజాగ్, కర్నూలు, అలాగే అమరావతి 3 ప్రాంతాలు ఉన్నట్టుగా చెప్పారు. అక్కడి నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనం. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి పథకానికి శ్రీకారం చుట్టింది మాత్రం ప్రజావేదిక కూల్చివేయడంతోనే. ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవడిచ్చాడని ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అక్కడి నుంచి రాజధాని మార్పుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల్లో చైతన్యం మొదలైంది. భూములు ఇచ్చిన రైతులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించారు. అయితే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాల పాటు ఓ ఉద్యమం నడిచిందని అంటే అది కేవలం రాజధాని ఉద్యమం మాత్రమే. అంత కఠోరంగా రాజధాని ప్రాంత ప్రజలు ఉద్యమం చేశారు. అయితే ఆ ఉద్యమంలో పాల్గొన్న రైతుల్ని సైతం లాఠీ చార్జీలకు గురి చేశారు, గుర్రాలు పెట్టి తొక్కించారు, వాళ్ళపై అనేక రకాల దాడులకు పాల్పడ్డారు, అనేక హత్యలు జరిగాయి. అయితే వాటంటికి వెరసలేదు రాజధాని రైతులు. యథేచ్ఛగా వాళ్ళ ఉద్యమం అలాగే కొనసాగించారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం అడపాదడపా మేము రాజధాని రైతులకే అనుకూలమని ప్రకటించేశారు. అయితే వాళ్ళు పార్లమెంట్లో మాత్రం మౌనాన్ని వహించేవారు. దీనికి మొట్టమొదటిసారిగా మద్దతు తెలిపిన వ్యక్తుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాజధాని ప్రాంత రైతులకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజధాని అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. అయితే అమరావతి రైతులకు మద్దతు తెలిపే విషయంలో తెలుగుదేశం ఒక అడుగు వెనకేసిందని చెప్పుకోవాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడు వైజాగ్, కర్నూలులో బహిరంగ సభలను నిర్వహించారు. వైజాగ్ను, కర్నూలును మేము రాజధానిగా వ్యతిరేకించుతున్నామని చెప్పలేకపోయాడు చంద్రబాబు. అయితే రాజధానిని వైజాగ్ తరలిస్తామని జగన్మోహన్ రెడ్డి వైజాగ్కు మకాం మార్చాలన్న ప్రయత్నంతోనే 4 సంవత్సరాల కాలం పూర్తయింది. అయితే జగన్మోహన్ రెడ్డి అనుచర గణాన్ని మాత్రం వైజాగ్ ఆల్రెడీ పంపించేశారు. అక్కడ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వైజాగ్ను కబ్జా చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారింది. అయితే వైజాగ్ ప్రాంత ప్రజలు కూడా రాజధానిగా వైజాగ్ను వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాలు పెట్టకపోతేనే మాకు మంచిదన్నట్టు ప్రచారం చేశారు. అయితే ఇవన్నీ పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ముందుకెళ్ళారు. కరోనా విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి టంగ్ స్లిప్ అవుతూనే వచ్చారు. అయితే కరోనాలో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడికి వెళ్ళాయని విమర్శలు చేసేవారు. ఈ విమర్శల్ని ప్రజలు మనసులో పెట్టుకున్నారు. లాక్డౌన్లో ప్రతిపక్షాల నాయకులు బయటకు వచ్చి ఏం చేయగలరు? ఉద్యమాలు చేయగలరా? పోరాటాలు చేయగలరా? ధర్నాలు చేయగలరా? దీక్షలు చేయగలరా? మనుషులు గుమికూడు ఉండకుండా ఉండడం కోసం లాక్డౌన్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనికి విభిన్నంగా తదనంతర కాలంలో పోలవరాన్ని పూర్తి చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తొడలు కొట్టారు అసెంబ్లీలో. అయితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి శ్రీశైలం నుంచి నీటిని యథేచ్ఛగా తెలంగాణ ప్రాంతానికి విడిచిపెట్టిన దృశ్యం ఇప్పటికే కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ 6 నెలల్లో పోలవరం పూర్తి చేస్తాం, సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే పోలవరాన్ని మాత్రం గాలికి వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, పోలవరాన్ని పూర్తి చేయలేమని చేతులు ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి. అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మినీ అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వెగటు కలిగించే విధంగా మారాయి.
పోలవరానికి తోడు ఉద్యోగస్తులు ప్రభుత్వానికి బాగా దెబ్బేశారు. బాబుకు కూటమికి అండగా నిలబడ్డారు. గతంలో 1,28,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా నమోదయ్యాయి. అయితే 2024లో మాత్రం 4,58,000 ఓట్లు నమోదయ్యాయి. ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు కోసం చేసిన ధర్నాలు, దీక్షలు ఇప్పటికీ గుర్తే. అయితే ఈ దీక్షల్ని, ధర్నాల్ని భగ్నం చేయడంలో అప్పటి డీజీ గౌతమ్ సవాంగ్ ఫెయిల్ అయ్యాడు అని జగన్మోహన్ రెడ్డి గౌతమ్ సవాంగ్ని డీజీగా మార్చేశారు. అయితే ఇది తెలుగుదేశం విక్టరీ కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పటడుగు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పటి నిర్ణయం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారింది. ఉద్యోగస్తులు మూకుమ్మడిగా ఇటు ఓటు గుద్దారు. తెలుగుదేశం పార్టీ విజయంలో మేజర్ పాత్ర పోషించింది బయట బెంగళూరు, చెన్నై, పూణే, విదేశాల నుంచి వచ్చిన ఓటర్లు, ముఖ్యంగా ఉద్యోగస్తులు బాగా కూటమికి అండగా నిలబడ్డారన్న విషయం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల విషయం. రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయంటే అంత అధ్వానంగా తయారయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులను పెండింగ్లో పెట్టారు. ప్రభుత్వం ఓ బిడ్డేస్తే పాడడానికి కాంట్రాక్టర్సే రాలేదు అని అంటే అతిశయోక్తి కాదు. ఇది కూడా తెలుగుదేశానికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలా అంటే తెలుగుదేశం చేసిన లేదా కూటమి చేసిన పోరాటాలతో కంపేర్ చేస్తే ప్రభుత్వం చేసిన వైఫల్యాలే కూటమిని గెలుపుకు కారణమయ్యాయి. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధాన్ని కూడా గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే మద్యం మీద విపరీతమైన రేట్లు పెంచేసి మద్యం ప్రియుల రక్తాన్ని పీల్చుకు తాగారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు. గత 5 ఏళ్లలో ఒకే ఒక జాబ్ క్యాలెండర్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సిని ప్రభుత్వ ఆస్తుల్ని యథేచ్ఛగా తాకట్టు పెట్టే విధానం కూడా జనాల్లో తీవ్ర వ్యతిరేకతను కలిగించింది. చివరికి ఏపీ అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఇవన్నీ కూడా కూటమికి, ప్రతిపక్షానికి అనుకూలంగా మారాయి. ఇంతేకాదు 10 లక్షల కోట్లకు పైగా చేసిన అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం ఏనాడు ప్రశ్నించలేదు. కానీ అమిత్ షా, నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి ప్రచారం చేసిన తర్వాత మాత్రమే జనాలకు నమ్మశక్యం కలిగింది. అయితే అప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ దాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత షర్మిల కూడా జగన్కు మైనస్ అయింది. జగన్కు మైనస్ అయిన షర్మిల తెలుగుదేశం కూటమికి ప్లస్ అయ్యింది. ఆ మార్పు అనేది కొత్తగా ఏర్పడ్డ కడప జిల్లాలో స్పష్టంగా కనపడుతుంది. కడప జిల్లా కంచుకోటగా ఉండేది వైఎస్ఆర్ ఫ్యామిలీకి. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కడప జిల్లా కంచుకోటగా ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా కడపని ఖాళీ చేసేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కేవలం 2 స్థానాలను మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది. ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోని పాస్ పుస్తకాలపై వేయడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చడం, ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డ్స్ని వైఎస్ఆర్ పేరుతో ఇవ్వడం, ఇలా ఒకటంటే ఒకటి కాదు, అనేక సంక్షేమ పథకాలకి, అనేక కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి తన గుర్తింపు తాను చేసినట్టుగా చెప్పుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మించిన టిట్కో ఇళ్లను సైతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయలేదు. వాటికి సైతం రంగులద్దింది. అది